చూసారా ఫ్రెండ్స్, పులిహోర కొంచెం ఉంది. అన్ని గిన్నెలు తోమడం ఎందుకని ఇందులోనే తినేస్తున్నాం. చూసారా పెరుగు. వండిన బగోనీలో తింటే టేస్టే వేరుంటుంది అప్ప. తిను, బాగుందా? ప్లేట్లో తినడు గిన్నెలకి పని తప్పుతుందని కొంచెమే ఉంది. మళ్ళీ దీనికి 2 ప్లేట్లు ఎందుకు అనేసి, అంటే మరీ ఇంత కొంచెం కాదు, ఇద్దరికి సరిపడా ఉండే, మెల్లగా తర్వాత తీస్తున్నాను అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలా తింటారా ఫ్రెండ్స్? నేనైతే ఉప్మా కానీ ఈ పులిహోర కానీ లాస్ట్ కడాయిలో కానీ ఇంట్లో కానీ ఉంటే అట్లనే తినేస్తాం. మా ఆయన్ని తినమంటే గులుక్కుంటూనే ఉంటాడు. ఇంకా ప్లేట్లో పెడితే ఏమైంది అని ఈరోజు కొనుక్కొని మళ్ళీ తింటున్నాడు అట్లానే. టొమాటోలకు గిన్నెలు తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. మనం తోమితే బాధ ఏందో తెలుస్తుంది. తోముతాం అప్పుడప్పుడు కాబట్టి తోమే వాళ్ళకు కూడా గిన్నెలు తగ్గియాలని చూస్తాను నేనైతే. అది మీ టిఫిన్ అయిందా అవ్వలేదా ఫ్రెండ్స్? మాదైతే పులిహోర. రాత్రి కొన్ని దుంపలు ఉడకబెట్టడం అంటే ఆవిరికి పెట్టిన, అది మిగిలిపోయినాయి. అది ఇది మొత్తానికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇది. మీరేం తిన్నారు ఫ్రెండ్స్? తిన్నారా తినలేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చికెన్ వండినా, ఏదైనా ఫ్రై చేసినా అదే గిన్నెలో ఊడ్చేసుకొని తినే ప్లేట్లో వేసుకుంటాను అన్నమాట. ఒక్కోసారి చికెన్ అయితే అందులోనే బాగా రుద్ది అట్లనే తినేస్తాం. బాగుంది కదా ఫ్రెండ్స్?